హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ అయితే నార్త్ ఇండియన్ డిలైట్ అన్నమాట. తెలుగులో అయితే పెరుగు వంకాయ, లేకపోతే వంకాయ పెరుగు పులుసు, ఏ పేరుతో అన్న పిలవచ్చు. హిందీలో అయితే దహీ బైంగన్ అంటారు అనమాట. చాలా సింపుల్ రెసిపీ. వెళ్ళిపోదామా మరి. చూడండి, గుత్తి వంకాయలు తీసుకున్నాము. మా ఏరియాలో ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయి. సో గుత్తి వంకాయలు దొరకని వాళ్ళు అయితే పెద్ద వంకాయలు, హైబ్రిడ్ వంకాయలు ఉంటాయి, అవన్నీ తీసుకోవచ్చు. ఇలా లావుగా ఉంటే బాగుంటది అనమాట. చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. సో ఈ షేప్ లో కట్ చేసుకుంటేనే మనకి చూడడానికి ఇంపుగా బాగుంటాయి అనమాట. చూడండి, ఇలా చక్రాల్లా కట్ చేసుకున్నాము. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. అయితే స్టవ్ మీద పెనం పెట్టేసుకోండి. దోశ పెనము సిమ్ లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మసాలా అయితే ప్రిపేర్ చేయబోతున్నాం మనము. చూడండి, ఫస్ట్ అయితే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండ్ టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకొని అండ్ కొంచెం నూనె అనమాట. ఒక టేబుల్ స్పూన్ కూడా అవసరం లేదు, ఒక టీ స్పూన్ సరిపోతుంది. చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తాం మనం. ఇలా చేతులతోనే ఇలా మసాలా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. అయితే నెక్స్ట్ మన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వంకాయ ముక్కలకి మసాలా మొత్తం చక్కగా మసాజ్ చేసేస్తాం అనమాట. చూడండి, అన్నిటికి ఇలాగే అప్లై చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. మనం మ్యారినేట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద ప్రాసెస్లు కూడా లేవు. తక్కువ 10 నిమిషాల్లో సింపుల్ గా చేసేయచ్చు అనమాట ఈ రెసిపీ. చూడండి, అన్ని ముక్కలకి ఇలాగే అప్లై చేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలన్నిటిని షాలో ఫ్రై చేసుకుంటాం అనమాట. షాలో ఫ్రై చేసుకుంటేనే చాలా మంచిది. తక్కువ ఆయిల్ పడుతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. అసలు ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా చేసేయచ్చు గైస్. బిగినర్స్ అయినా కూడా, హాస్టల్లో ఉండే వాళ్ళైనా, లేకపోతే బ్యాచిలర్స్ అయినా, రూమ్ తీసుకొని ఉంటారు కదా, అసలు సింపుల్ గా చేసేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక దోశ పెనం ఉంటే చాలు, ఒక వంకాయ, ఒక కప్ పెరుగు సరిపోతుంది గైస్. ఈజీగా చేసేసుకోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు మధ్యాహ్నం పూట లంచ్ లోకి. సూపర్ గా ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇవి రెండో సైడ్ కూడా మనం చక్కగా టాస్ చేసుకుంటాము. అయితే చూడండి, ఒక కప్ పెరుగు తీసుకున్నాము. ఇది గడ్డ పెరుగు, కొంచెం మరీ గడ్డలుగా ఉండకూడదు, లంప్స్ లేకుండా. ఇలా మీ దగ్గర బెలూన్ విస్కర్ ఉంటే చక్కగా బీట్ చేసేసుకోండి. కొంచెం కూడా లంప్స్ ఉండకూడదు అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చల్లని పెరుగు అయితే చాలా బాగుంటుంది, చిల్డ్ కర్డ్ అనమాట. అయితే నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోండి, దాంట్లో వేసేసి చక్కగా బీట్ చేసుకోండి. అస్సలు వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సింపుల్ గా తినేస్తారు గైస్ ఈ రెసిపీ. చూడండి, అసలు ఈ వంకాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి. మనం ఆయిల్ తక్కువ వేసాము అండ్ ఇందాక మనం మసాలాలో కూడా ఆయిల్ కొద్దిగా వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి అనమాట. చూడండి, ఇలా ప్రెస్ చేసుకొని చూసారంటే మీకు వేగిపోయినట్టు అర్థమైపోతుంది. అయితే నెక్స్ట్ ఆ పెనం పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తాలింపు పెట్టుకుంటున్నాము. పెరుగు చారు కదా, సో చూడండి, ఆవాలు, జీలకర్ర వేసి, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ గా తీసుకున్నది అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం అనమాట. అయితే దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు. ఇంకా ఇదంతా చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయడమే. ఉల్లిపాయల్ని మరీ బాగా బ్రౌన్ గా ఫ్రై చేయొద్దు గైస్, కొంచెం క్రంచీగా తగులుతుంటే ఉల్లిపాయలు బాగుంటాయి పెరుగు చారులోకి. సో జస్ట్ అలా టాస్ చేయాలి అంతే అనమాట. చూడండి, కొద్దిగా పసుపు వేసాము అండ్ కొద్దిగా లైట్ గా ఫ్రై అయ్యే ఉల్లిపాయలు అనుకున్నప్పుడు మనం ఇందాక చిల్ గా బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కర్డ్, అదంతా దీనిలో వేసాం అనమాట. చూడండి, లంప్స్ ఎక్కడా లేకుండా చక్కగా ఉన్నాయి. ఇంకా దీంట్లోకి మన బైంగన్ అనమాట, మన వంకాయ ముక్కల్ని చక్కగా లోపలికి వేసేసామంటే చూడడానికి ఎంత బాగుందో చూడండి. అసలు ఎంత బాగుంటుందంటే అసలు గైస్, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. అసలైనా కానీ చక్కగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని మీ ఇంట్లో. చూడండి, లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే రెడీ అయిపోయింది మన నార్త్ ఇండియన్ డిలైట్. కాసేపు మీరు చక్కగా కళ్ళతో ఎంజాయ్ చేసి తర్వాత ఈ వంకాయ ముక్కల్ని పులుసులోకి నానబెట్టేసుకోండి. రైస్ లోకి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఈ రోజుకి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.